సో ఫౌజీ ఫస్ట్ వస్తుందా లేక స్పిరిట్ ఫస్ట్ వస్తుందా? ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ప్రజెంట్ ఇదే డౌట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అసలు ఫస్ట్ రిలీజ్ అయ్యేది ఏది, ఎందుకు అలా జరిగే ఛాన్స్ ఉంది, ప్లస్ ఆదిత్య ధర్ సినిమా కలికి 2 అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఓకే, మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫౌజీ షూటింగ్ ఆల్మోస్ట్ 85% కంప్లీట్ అయింది ఇండస్ట్రీలో టాక్. మరోవైపు స్పిరిట్ షూటింగ్ కూడా మామూలు స్పీడ్లో కాదు, సందీప్ రెడ్డి వంగ ఫుల్ స్పీడ్లో వర్క్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 70% షూటింగ్ కంప్లీట్ అయింది అని వినిపిస్తుంది. అంటే 2 సినిమాలు ప్యారలల్గా రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు అందరికి వచ్చిన బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేది ఫౌజీనా లేక స్పిరిటా? సో అఫీషియల్గా చూస్తే ఫౌజీని డిసెంబర్ రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది చాలా రోజుల నుంచి వినిపిస్తున్న అప్డేట్. కానీ రీసెంట్గా ఇండస్ట్రీలో మరొక ఇంట్రెస్టింగ్ టాక్ స్టార్ట్ అయింది. అదేంటంటే స్పిరిట్ ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందట. సో ఎందుకంటే స్పిరిట్ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా తక్కువ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ స్టైల్ మనందరికీ తెలుసు. తను ఎక్కువగా న్యాచురల్ లొకేషన్లో రియలిస్టిక్గా షూట్ చేస్తాడు కాబట్టి షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కానీ ఫౌజీ విషయం డిఫరెంట్. ఫౌజీ ఒక వార్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి సో ఇందులో వార్ సీక్వెన్సెస్, బ్యాటరీ షాట్స్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్కి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆర్మీ ఇవి మిలిటరీ కాబట్టి. ప్రజెంట్ టాక్ ప్రకారం జూలై నుంచి ఆగస్ట్ వరకు ఫౌజీ షూటింగ్ అప్డేట్స్ ఇస్తాడు ఎవరు, ప్రభాస్. అలాగే సెప్టెంబర్ టు అక్టోబర్ బిగినింగ్ వరకు స్పిరిట్ షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తాడు. సో ఇండస్ట్రీలో సర్కిల్స్ ఇదైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేద్దాం. ఒకవేళ ఫౌజీ షూటింగ్ సెప్టెంబర్ లోపు కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. తర్వాత అక్టోబర్, నవంబర్ 2 నెలల్లో విఎఫ్ఎక్స్ కంప్లీట్ చేసి డిసెంబర్ రిలీజ్ చేయాలి. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది అంత ఈజీ కాదు. స్మాల్ డిలే అయినా రిలీజ్ డేట్ ఇబ్బంది అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే సో ఇప్పుడే ఈ అక్టోబర్లో ఒక మంచి న్యూస్ రాబోతుంది. ఏంటంటే సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన, లాస్ట్ వీడియోలో ఏడి గురించి, ఆదిత్య ధర్ ప్రభాస్ సినిమా గురించి డిస్కస్ చేసుకున్నారు. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడని టాక్ అయితే వినపడ్డది. అప్పుడు ఇది ఆల్మోస్ట్గా కన్ఫర్మ్ అయిపోయింది అబ్బా. సో అక్టోబర్ 1st వీక్లో వీళ్ళిద్దరి మధ్య సినిమా గురించి అప్డేట్ అయితే రాబోతుందంట. ఇక మనం ఫిక్స్ అయిపోదాం, దాని గురించి డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆదిత్య ధర్ తోటి సినిమా అంటే స్పిరిట్ కంటే దీనిపైన ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, హైప్ ఎక్కువ. సో స్పిరిట్ని దాటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదిత్య ధర్ తీసిన సినిమా లాస్ట్ అట్లాంటివి. ఏది, దురంధర్ 1, దురంధర్ 2. దురంధర్ 2 ఇక బాహుబలి 2 రికార్డ్స్నే దాటేసింది. అంటే ఏందన్నట్టు ఇది మామూలు విషయం కాదు. సో స్పిరిట్ కంటే ఆదిత్య ధర్ తోటి తీసే సినిమా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఆదిత్య ధర్ తోటి తీసే సినిమా ప్లస్ కల్కి 2 ప్యారలల్గా నడుస్తాయి. ఇక్కడ ఫౌజీ, స్పిరిట్ ప్యారలల్గా అయిపోయిన తర్వాత ఫౌజీ డిసెంబర్లో ఒకవేళ రిలీజ్ అయితే స్పిరిట్ మార్చ్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మన ఆదిత్య ధర్ అండ్ కల్కి 2 ఈ 2 ప్యారలల్గా అయినప్పుడు 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. గ్యాప్ ఒక 5-6 మంత్స్ గ్యాప్ తోటి రిలీజ్ అవుతుంది. తర్వాత బ్రహ్మరాక్షస్ అనే సినిమా ఉంది, అది ప్లస్ సాలార్ 2 ఉంది. సాలార్ 2 అనేది డ్రాగన్ సినిమా తర్వాత ఇంకా డ్రాగన్ 1, 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్ అయిన తర్వాత సాలార్ 2 పైన ఫోకస్ చేస్తాడంట మన ప్రశాంత్. సో అప్పుడు ఈ సాలార్ 2 అండ్ ఈ సినిమా బ్రహ్మరాక్షస్ ప్యారలల్గా నడుస్తాయి. సో నాకు అనిపించేది ఏంటంటే ఫస్ట్ స్పిరిట్ రిలీజ్ అయితే ఆ హైప్, ఎందుకంటే ఖచ్చితంగా సెన్సేషన్ అయిపోతుంది స్పిరిట్. సో అదే ఫోకస్ అనేది, ఆ హైప్ అనేది దీనిపైన ఎక్కువ పడే అవకాశం ఉంది. సో అసలు మీరేమనుకుంటున్నారు, ఏది ఫస్ట్ రిలీజ్ అయితే బాగుంటుంది, ఫౌజియా, స్పిరిటా? కామెంట్ చేసేయండి.